బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ వ్యతిరేకం కాదని, అందులో 10% మతపరమైన కోటాకు మాత్రమే తాము వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ వర్గాలు దీనిని గమనించి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎన్ రామచంద్రరావు నల్గొండ పట్టణం వీటీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వమని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా అని, ఈ జిల్లాలో కుటుంబ పాలన నడుస్తోందని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీనే అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని, నల్గొండ జిల్లాలోని యువత, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరి కుటుంబ రాజకీయాలను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పనులు ఎందుకు నిలిచిపోయాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేంద్రంపై నిందలు వేస్తుందని, ఇది సరైనది కాదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం కేంద్రాన్ని నిందించడం మానుకొని తాము ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. గతంలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలలో పోటీ చేయలేదని, ఈసారి అన్ని స్థానాలలో పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనను ప్రజలు చూశారని, బీజేపీకి ఒక అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో వికసిత తెలంగాణను సాధిస్తామని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కృతజ్ఞత చెప్పకుండా దానిని తమ ఘనతగా చెప్పుకుంటుందని విమర్శించారు. గతంలో రేషన్ దుకాణాల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు ఉండేవని, ఇప్పుడు వాటిని తొలగించడం సరికాదన్నారు. అంతకుముందు తొలిసారి నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు బీజేపీ శ్రేణులు వీటీ కాలనీ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో పట్టణంలోకి తోడుకొని వచ్చారు. వీటీ కాలనీ నుండి ప్రకాశం బజార్ రోడ్లోని మైసయ్య విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మైసయ్య విగ్రహానికి రామచంద్రరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, చింత సాంబమూర్తి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, నూకల వెంకటనారాయణ రెడ్డి, గార్లపాటి జితేంద్ర కుమార్, దోనూరు వీరారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవి, శానంపూడి సైదిరెడ్డి, కంకనాల నివేదిత, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, పోతెపాక లింగస్వామి, చింత ముత్యాలరావు, పోతెపాక సాంభయ్య, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, రావిరాల వెంకట్, బొజ్జ నాగరాజు, గుర్రం వెంకటేశ్వర్లు, కంకనాల నాగిరెడ్డి, వంగూరు రాఖీ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, అనుముల దేవి, రావెల్ల కాశమ్మ, నేవర్సు నీరజ, సుధారాణి, నరేందర్ రెడ్డి, దుబాక సాయి, అక్కినపల్లి బలరాం తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా నా ఒక సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. నా సొంత జిల్లాలో నేను ఇక్కడ పర్యటన చేయాలి. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రేషన్ కార్డులో వితరణ కోసం పంపడం కోసం వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను, భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశంలో కుటుంబ పరిపాలన ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, మరోవైపు అయితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన మనం చూసాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా కుటుంబ పరిపాలన, ఒకడు మొగుడు పిల్లల పరిపాలన అయితే, మరో చోట అపూర్వ సోదరుల పరిపాలన ఉంటే, మరో చోట తండ్రి కొడుకుల పరిపాలన ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యాలతో ఉన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో కుటుంబ పరిపాలన అంతం చేయాలంటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రిజర్వేషన్లకు మీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లో 10% మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మీ వ్యతిరేకం. ఒకటి. రెండోది, 42% రిజర్వేషన్లు మీరు బిల్లు పెట్టారు అసెంబ్లీలో. భారతీయ జనతా పార్టీ బేషరతుగా సపోర్ట్ చేసింది. అది మొత్తం పూర్తిగా దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది. బిల్లు తెచ్చింది మీరు, సపోర్ట్ చేసింది మేము. బిల్లు పాస్ తెచ్చిన ఆర్డినెన్స్ తెస్తుంది మీరు. ఈ 42%లో 10% ముస్లిం రిజర్వేషన్ మీరు సపోర్ట్ చేయలేదు. అది కాక 42% మీరు చేయలేకపోతే రేపు కేంద్రాన్ని మీరు దూషించేటట్టుగా మీకు అలవాటు ఉంది. కాబట్టి మీరు కేంద్రం మీద నిర్భరం కాకుండా, మీరు ఇచ్చిన వాగ్దానం కాబట్టి, మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది కాబట్టి అది బాధ్యత మీది. అమలు ఏ విధంగా పరుస్తారనేటువంటి ఒక బాధ్యత మీది. మీరు ఆలోచించుకోవాలని చెప్పి నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మరి మన నల్గొండ ముద్దుబిడ్డ పెద్దలు, గౌరవనీయులు, అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎన్ రామచంద్ర అన్న వారు మరి వారి మొట్టమొదటి పర్యటనే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్టుకోవడము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక గొప్ప వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా చేసింది. మరి ఈరోజు రాష్ట్రంలో బలహీనంగా అనుకున్నటువంటి ఒక మరి నల్గొండ జిల్లా నుండే ఈరోజు రామచంద్రన్న పర్యటనని ఈరోజు స్టార్ట్ చేయడం అన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా వైపు ఎంత సీరియస్గా ఉన్నదని ఆలోచించవచ్చు.